అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మనుషులకే కాదు అడవిలో ఉన్న జంతువులకు కూడా రక్షణ కల్పించారు. టైం సెన్స్ లేకుండా కార్మికుల చేత పని చేయించుకునే రోజుల్లో వాళ్ళకి 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టింది అంబేద్కర్. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ విద్య, వైద్యం, ఉపాధి ఉచితంగా ప్రభుత్వమే అందించాలన్నాడు. మీకు తెలుసా, అంబేద్కర్ గారికి 18 డిగ్రీలు ఉన్నాయి. ఆయన స్వతహాగా లాయరు. అఫ్ కోర్స్ గాంధీ గారు లాయరు, నెహ్రూ గారు లాయరే. అయినా రాజ్యాంగ రచనా బాధ్యతని అంబేద్కర్ గారికి ఆ రోజు వాళ్ళు ఎందుకు అప్పచెప్పారు? మీరే ఆలోచించండి. పేదరికం ఏ రూపంలో ఉన్నా దాన్ని రూపుమాపాలని అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు. కానీ ఆ బాధ్యత నుంచి ప్రభుత్వాలు చాలా తెలివిగా తప్పించుకుంటున్నాయి. మీరు నిందించాల్సింది స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా పేదరికాన్ని రూపుమాపలేకపోతున్న ప్రభుత్వాల రిజర్వేషన్లని కాదు. అంబేద్కర్ కొన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఇలాంటి అపోహల నుండి బయటపడాలంటే ముందు రాజ్యాంగాన్ని చదవండి. అప్పుడే మన మనసులో ఉన్న బూజు పటాపంచలవుతుంది. ప్రతి ఇంట్లో భగవద్గీత, బైబిల్, ఖురాన్ పక్కన రాజ్యాంగానికి కూడా కాస్త చోటు ఇవ్వండి. సర్వమానవ శ్రేయస్సుని, సకల జనుల రక్షణను కోరిన అంబేద్కర్ కొందరి వాడు కాదు, అందరి వాడని మీకే అర్థమవుతుంది. ఈ దేశంలో ప్రజలు ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో చెప్పేది రాజ్యాంగం మాత్రమే. ప్రతిరోజు గంటలు గంటలు రాశి ఫలాలు, వాస్తు శాస్త్రాల గురించి చూపించే మీ మీడియా వాళ్ళు రోజులో కనీసం ఒక అరగంటైనా రాజ్యాంగం గురించి చెప్పే ప్రయత్నం చేయండి. ఈ దేశానికి, దేశ ప్రజలకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ దేశంలో ప్రతి మనిషికి ఒక కులం ఉంది, కానీ మానవత్వం కోసం వెతకాలి. ఈ దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఉంది, కానీ ప్రజాస్వామ్యం కోసం వెతకాలి. ఈ దేశంలో ప్రతి ఇంటికి స్త్రీ ఉంది, కానీ స్త్రీ రక్షణ కోసం వెతకాలి. ఈ దేశంలో 70 ఏళ్ల స్వేచ్ఛ స్వాతంత్రాలున్నాయి, కానీ కనీస మానవ హక్కుల కోసం వెతకాలి. అందుకే అంబేద్కర్ చెప్పాడు, ఓ నా భారతదేశ ప్రజలారా, కులం పునాదుల మీద ఒక జాతిని గాని, నీతిని గాని నిర్మించలేరని. అందుకే మళ్ళీ చెప్తున్నాను, రాజ్యాంగాన్ని చదవండి.